హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను సాంబార్ పెడదామని చక్కగా పప్పు ఉడకపెట్టేసుకున్నాను. మంచిగా 2 గ్లాసులు పప్పు వేసుకుని చక్కగా ఆనపకాయలు వేసుకున్నాను, టమాటోలు వేసుకున్నాను. ఉల్లిపాయలు మాత్రం వేయలేదు. ఇవాళ ఉల్లిపాయలు వేయను. సో, ఉల్లిపాయలు వేయలేదండి. ఇంకా సరే, ఒంట్లో కూడా బాగాలేదు నాకు. ఒంట్లో బాగాలేకపోతే సింపుల్గా సాంబార్ పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. ప్లస్ తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా అని నేను ఇలా చేసేసాను. క్యారెట్లు వేసుకున్నాను, ఎక్కువ క్యారెట్లు వేసుకున్నాను. అలాగే టమాటోలు, ఆనపకాయలు, పచ్చిమిరపకాయలు పప్పులో పసుపు వేసేసి ఉడకబెట్టడానికి వేసేసానండి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. చక్కగా ఇంకా అసలు మ్యాష్ కూడా చేయవలసిన అవసరం లేకుండా ఉడికిపోయింది. అయినా సరే ఇంకొకసారి ఇలా అనేస్తాను, సో దట్ ఇంకా అసలు అవసరమే ఉండదు. ఇలా అనేసాను కదా. ఇప్పుడు నేను ఆ పప్పు నీళ్ళు వచ్చాయి కదా, అవి వేసేస్తాను. ఏవైతే పప్పు నీళ్ళు వచ్చాయో అవి పూర్తిగా ఇందులో వేసేస్తాను. వేసేసాక నేను చింతపండు నీళ్ళు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. స్టవ్ మీద పెట్టేసుకుంటాను, అప్పుడు చింతపండు నీళ్ళు వేస్తాను. స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చింతపండు నీళ్ళు కూడా పోసేస్తాను. చక్కగా తీసి పెట్టుకున్నాను చింతపండు రసం. సో అది కూడా వేసేసి ఇప్పుడు బాగా మరగనిద్దామండి. చాలాసేపు మరగనిద్దాం. మంచిగా మరిగిపోయాక అప్పుడు మనం పోపేసేసుకుందాం. అప్పటి లోపల మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఈ కొత్తిమీర, ఈ కరివేపాకు బాగా మరిగితేనే బాగుంటుంది కదా. మరిగేటప్పుడు వేసినా బాగుంటుంది. ఇప్పుడు బాగా మరిగిపోయేటప్పుడు అవి ఉన్నా కూడా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది. సో అది బాగా మరిగాక మీకు పోపేసేటప్పుడు చూపిస్తాను. సో సాంబార్ మరిగిపోతుందండి. మనం కొంచెం బెల్లం వేసుకుందాం. కొంచెం తీపిగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని జీలకర్ర, ధనియాల పొడి వేసుకుందాం. అలాగే ఆవాల మెంతుల పొడి వేసుకుందాం. అలాగే తగినంత ఉప్పు వేసేసుకుందాం. మాకు సరిపడ ఉప్పు వేసుకున్నాను. కొంచెం కారం వేసుకుందాం చాలా, ఎందుకంటే నేను పోపులో వేస్తాను కాబట్టి. ఇంకా సాంబార్ పొడి. ఇప్పుడు నేను సాంబార్ పొడి వేసేస్తాను. ఒక 3 స్పూన్లు సాంబార్ పొడి వేసేస్తానండి. అంతేనండి, ఇంకేం వేయను. చాలా సింపుల్గా చేయాలని అనుకుంటున్నాను కదా. సో ఇది వేసేసి ఇంకొక నిమిషం మరగనిచ్చేసాక నేను పోపు వేసేస్తాను. ఇలా మరిగేటప్పుడే మనం ఎక్కువ కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందాక వేసుకున్నాం, ఇప్పుడు కూడా మరిగేటప్పుడు వేసుకుంటే బాగా ఫ్లేవర్ పట్టేస్తుంది అనమాట. సో నేను పోపు వేసేసుకుంటానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ. ఇంకా నేను వెల్లుల్లిపాయలు అవి వేయట్లేదు, ఉల్లిపాయలు కూడా వేయలేదు. ఇవాళ చాలా సింపుల్గా ఇంగువ మాత్రం ఎక్కువ వేసుకోండి, అప్పుడే బాగుంటుంది సాంబార్కి. చక్కగా మరిగిపోతుంది సాంబార్, మాత్రం అదిరిపోతుంది. అదిరిపోతుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసేసుకున్నాక కొంచెం కారం. నేను ఎప్పుడు చెప్తాను కదా, కొంచెం కారం వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సాంబార్ టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు బాగా కాగిపోయింది కదా, ఎక్కువసేపు ఉంచకూడదు, లేకపోతే కలర్ మారిపోతుంది దాన్ని. ఇలా ఒక్కసారి అనేసుకుని దాన్ని మెల్లిగా ఇందులో చాలా నెమ్మదిగా దింపాలండి. ఫాస్ట్గా దింపకూడదు, ఎందుకంటే ఎక్కువ ఉంది కదా, పడిపోతుంది. సో సాంబార్ మాత్రం అదిరిపోతుంది. ఇవాళ ఇడ్లీలు కానీ దోశలు కానీ తెప్పించుకోవాలి, లేదా చేసుకోవాలి, లేదా వేడివేడి అన్నంలో హ్యాపీగా ఇలా తినేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా మరిగిపోతుందో. లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర వేసేసుకోవాలి. అన్నీ వేసేసాం మనం. సూపర్గా ఎంతో మంచి కలర్లో వచ్చింది. చూసారు కదండి, చాలా సింపుల్గా. ఏం వేసామండి మనం? జస్ట్ టమాటోలు, ఆనపకాయలు, అలాగే క్యారెట్లు వేసేసి చక్కగా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసేసుకుని చేసేసుకున్నాం. ఉల్లిపాయలు కూడా వేయలేదు. బట్ దాని టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దాని కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా. మరి డూ ఫాలో ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇంత టేస్టీ అయిన సాంబార్ అసలు వదులుకో.